రంగరిస్తాను కానీ ఇంతకీ ఈ చెట్టు బొమ్మ ఎందుకు వేస్తారిందు? చెట్టంటే అది మామూలు చెట్టు కాదు, వటవృక్షం, అభివృద్ధికి చిహ్నం. ఇది మన కోరికలు తీర్చే కల్పవృక్షం. ఈ బొమ్మ వేసి మన మనసులో కోరికలు కోరుకోవాలి. అర్థమైంది కదా? అర్థమైంది. ఇప్పుడు చందనం రంగరించు. ఈ చందనం రంగరించివ్వు నాన్నా. ఇప్పుడు నువ్వేయమ్మా. ఊర్మిళ, నువ్వు కూడా వేయమ్మా. చదువుకునేటప్పుడు ఇంత కష్టపడి బొమ్మలు గీస్తున్నా ఈ పాటికి ఏ డాక్టరో ఇంజనీరో అయి ఉండేదాన్ని. ఇదేంటి మర్రి చెట్టు గీయకుండా ఈత చెట్టు గీసావు? అయితే నాకు ఈత చెట్టు గీయడం వచ్చేసిందన్నమాట. చాలండి మీ నవ్వులు. ఇక్కడేమైనా బొమ్మల పోటీ జరుగుతోందా? అచ్చుగుద్దినట్టు అనుకున్నది గీయడానికి. ఏదో మొదటి సంవత్సరం వ్రతం చేస్తోంది, తనకు చేతనైనట్టు ప్రయత్నిస్తోంది కదా. ఎలా గీసామన్నది కాదు, ఎంత భక్తి శ్రద్ధలున్నాయనేదే ముఖ్యం. దేవాంశ్, ఎక్కడికెళ్తున్నా నాన్నా? ట్రస్ట్కి సంబంధించిన ఒక ముఖ్యమైన మెయిల్ పంపాలమ్మా. ఇందాక పంపిద్దామంటే గుడికి వెళ్ళిపోయాం, కుదరలేదు. అందుకని. సరే వెళ్ళరా. దేవా, ఏంటన్నయ్య? ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. అలాగా? ఇదిగో నేను మెయిల్ పంపించిన వెంటనే వస్తాను.
పూజ జరుగుతుంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు? అసలైన పూజ ఇక్కడ జరుగుతుంటే నేను అక్కడెలా ఉండగలను? నా చేతి గంధం ఇవ్వనిదే నువ్వెలా పూజ చేయగలవు? నీకోసం గంధం తెచ్చాను వైదేహి. అయ్యో, మీరిక్కడికి ఎందుకో వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. పూజ విషయంలో ఇలాంటి పరాజకాలు చేయటం మంచిది కాదు. మీరు సియాతోనే కలిసి చేయాలి. ఇంట్లో వాళ్ళెవ్వరూ చూడకముందే దయచేసి వెళ్ళండి. ఎవ్వరూ చూసే అవకాశం లేదు. అందరూ కింద పూజ దగ్గరున్నారు. అయినా నేనిప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా? ఈ గంధం నీకిచ్చి వ్రతం ఎలా చేయాలో చెప్దామని వచ్చాను. ఓ, నీకు వ్రతం ఎలా చేయాలో తెలుసా? తెలుసు. పూజ కూడా ఇప్పుడే పూర్తయింది. నీతో కలిసి వ్రతం చేయాలనుకున్నాను, కానీ అయిపోయింది. కనీసం నేను తీసిన చందనమైనా వాడతావు అనుకున్నాను, అది లేదు. సరే కానీ ఏం చేస్తాం? గుళ్ళో వటవృక్షం చుట్టూ దారం చుట్టాం కదా, దాంతోనే సరిపెట్టుకుంటా. ఆగండి. ఆ గంధం ఇక్కడిచ్చి వెళ్ళండి. అంటే నేను తెచ్చిన గంధంతో మళ్ళీ పూజ చేస్తావా? అనవసరంగా ఏదేదో ఊహించుకోకండి. పూజ కోసం ఎవరైనా ఏదైనా తెస్తే తిప్పి పంపకూడదు. అందుకే తీసుకుంటున్నాను. ఇలా ఇవ్వండి. సరే, నువ్వు వ్రతం చేయడం లేదు, 3 పూట్లు హాయిగా తింటున్నావని అందరూ అనుకుంటారేమో. నీకోసం పళ్ళు ప్రసాదం తీసుకొస్తాను. అవసరం లేదు. పూజకి అవసరమైనవి మాత్రమే కాదు, ప్రసాదం ఎవరిచ్చినా కూడా కాదనకూడదు. కాదనకూడదు, కానీ నేను అసలు తినకూడదు. ఎందుకు? నేను కఠిన ఉపవాసం ఉంటున్నాను. ఈ 3 రోజులు మంచినీళ్లు తప్ప ఏమీ తినను, తాగను. అవునా? అంత కఠిన ఉపవాసం ఎవరికోసం? నా కోసమా అని అడిగితే కాదంటావు, ఎవరికోసం అని అడిగితే చెప్పు. మనసు నిండా నన్నే ఉంచుకున్నప్పుడు నా కోసం అని ఒక్క మాట చెప్పొచ్చు కదా. ఈ వ్రతం చేసినందుకు ఫలితం దక్కిపోతుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. చెప్తే వెళ్తా. మీరెంత అడిగినా నా నుంచి వచ్చే సమాధానమేంటో మీకు తెలుసు. అయినా ఎందుకు అడుగుతారు? వెళ్ళండి. లక్కీ బాబు, లక్కీ బాబు, కింద వ్రతం జరుగుతుంటే మీరిక్కడేం చేస్తున్నారు బాబు? అంజీ ఆపరా. ఎందుకు బాబు? ఆపరా. ఏమైంది లక్కీ బాబు? అది నేను అడగాలి. ఏమైంది వాడికి? ఎవరికి బాబు? ఏయ్, వేషాలు వేస్తున్నావా? నేను ఎవరి కోసం అడుగుతున్నానో నీకు తెలుసు. ముందుకురా.
నేను గదిలోకి వెళ్ళబోతుండగా నువ్వు వెనక్కి లాక్కొచ్చినప్పుడే నాకు అర్థమైందిరా నీకంతా తెలుసని. చెప్పు, వాడేం చేస్తున్నాడు? వాడి జీవితంలో ఏం జరుగుతుంది? బాబు అది నువ్వు అబద్ధం చెప్పవని నాకు తెలుసు. చెప్పు. చెప్తాను బాబు, కానీ ఇక్కడ కాదు. ఏదో చెప్తానని తెచ్చి మాట్లాడవేంట్రా? చెప్పరా. దేవాంశ్ వైదేహీల మధ్య ఏం జరుగుతుంది? ఏం జరిగిందంటే ఏం చెప్పమంటారు బాబు? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు బాబు. ఏమంటున్నావురా? దేవాంశ్ వైదేహిని ప్రేమించడం ఏంటి? మతిగాని పోయిందా? నిజం బాబు. అదేంట్రా, సియాని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు సియా వాళ్ళ అక్కని మళ్ళీ ప్రేమించడం ఏంటి? లేదు బాబు, దేవాంశ్ బాబు ప్రేమించింది సియాన్ కాదు, వైదేహిని ప్రేమించాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఒక చిన్న పొరపాటు వల్ల వైదేహిని సియా అనుకున్నాం. వైదేహి బదులు ముసుగులో సియాని పెళ్లిపేటల మీద కూర్చోబెట్టారు. పాపం దేవాంశ్ బాబు వైదేహిని పెళ్లి చేసుకున్నాననుకుని సియాకి తాళగట్టారు బాబు. చెల్లి, ఈ మఫ్లర్ తీసుకో, చేయి కడుక్కొని వస్తాను. త్వరగా రా. రేయ్, నేను చూపించానంటే వేరేలా అనుకుంటుంది. అదిగో చూడు, అక్కడుంది. దొంగచాటుగా దేవాబాబు ప్రేమించిన అమ్మాయి ఫోటో ఎత్తుకొచ్చేసిన అమ్మగారు. రేయ్, నువ్వు చూపించిన ఫోటో ఇదా? ఏంటి బాబు, వేరే అమ్మాయి ఫోటో తీసినట్టు అట్ట అడిగారు? అమ్మాయి ఫోటో ఎక్కడ తీసావురా? ఆ అబ్బాయి ఫోటో ఉంది. రేయ్, ఏంట్రా ఇది? ఏంటంటారేంటి అబ్బాయి గారు, సీఎం గారి ఫోటో. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంతకు మించి వేరే బంధం ఏం కావాలి? ఈ వ్రతం పూర్తయ్యేలోగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నీ నోటితో నువ్వే చెప్పేలా చేస్తాను. నువ్వు చెప్పేది నిజమా? నిజం బాబు. ఒక రకంగా దీనంతటికి నేనే కారణం. దేవాంశ్ బాబేమో వైదేహిని మర్చిపోలేకపోతున్నారు, షియాతో కలిసి బ్రతకలేకపోతున్నారు. ఏది మంచో ఏది చెడో అర్థం కావట్లేదు బాబు. ఏది మంచో ఏది చెడో తెలియకపోవడం ఏంట్రా? అందరి దృష్టిలో ఏది జరిగిందో అదే మంచి. దేవాంశ్ బాబు గారి ప్రేమ పవిత్రమైనది బాబు. కావచ్చురా, కానీ పెళ్ళి అంతకన్నా పవిత్రమైంది. కుటుంబం పరువు మర్యాదలు అంతకన్నా పవిత్రమైనవి. వాటి కోసం ఎంత పవిత్రమైనదైనా ఆ ప్రేమని వదులుకోవాల్సిందే, ఆ జ్ఞాపకాలని మర్చిపోవాల్సిందే. ఇప్పుడు దేవాంశ్ ఎంత బాధపడుతున్నాడో ఈ మాట చెప్పడానికి నేను కూడా అంతే బాధపడుతున్నానురా. కానీ తప్పదు, మనసుకి విలువ ఇచ్చే స్థాయిని ఎప్పుడో దాటేశాడు. ఇప్పుడు విలువ ఇవ్వాల్సింది కుటుంబానికి మాత్రమే. అసలు ఈ నిజం తెలిస్తే ఈ ఇల్లు తట్టుకోలేదురా.
వాడికి అర్థమయ్యేలా నేను చెప్తాను, మాట్లాడతాను. వ్రతం బాగా జరిగింది కదా వదినా? బాగా జరిగింది. అయితే తినేయచ్చా? అప్పుడే ఎక్కడమ్మా, మొత్తం 3 రోజులు వ్రతం, 3 రోజులు ఉపవాసం ఉండాల్సిందే. ఏంటమ్మా మా చిన్న కోడల్ని అందరూ కలిసి భయపెట్టిస్తున్నారు? ఉపవాసం అంటే పూర్తిగా తినడం మానేయక్కర్లేదమ్మా, పళ్ళు పాలు తీసుకోవచ్చు. అమ్మయ్యా, బతికిపోయాను. అయితే పాలు పళ్ళు తీసుకోవచ్చన్నమాట? తీసుకోవచ్చమ్మా. మనోడా ఇలారా, తిను. పొద్దుట్నుంచి నువ్వేం తినలేదు, ఈ పళ్ళు తిను. నేను తినకూడదు ఇందు, కఠిన ఉపవాసం. కఠిన ఉపవాసం అట. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి? ఈయన ఉపవాసం నా కడుపు కాల్చేలా ఉంది. నీకు ఉపవాసమే ఎక్కువ అనుకుంటే కటిక ఉపవాసం ఎందుకు నాన్నా? పళ్ళు పాలు తీసుకుని మామూలు ఉపవాసం చెయ్యి చాలు. లేదమ్మా, ఒక్కసారి అనుకున్నాక నియమాలు పాటించాలి కదా. నేను కఠిన ఉపవాసం అన్నాను కదా, ఈయన అదే చేస్తున్నా అంటున్నారు. నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నందుకు పొంగిపోవాలా, లేక ఆ ప్రేమని అందుకోలేని స్థితిలో ఉన్నందుకు కుంగిపోవాలా? మంచినీళ్ళు తప్ప ఇంకేం తాగనిందు. సరే సరే, ఇదే మాట ఇంకో గంట తర్వాత అను, అప్పుడు చూద్దాం. వ్రతం పూర్తయ్యేంత వరకు ఇదే మాట, నో చేంజ్ ఇందు. ఆయన కఠిన ఉపవాసం ఉంటే నేనెలా తింటాను? నేను కూడా ఉపవాసమే ఉంటాను. మంచి మాట చెప్పావు సియా. వాడికి ఉపవాసాలు అలవాట్లేదు, 3 రోజులు ఏమీ తినకుండా అస్సలు ఉండలేడు. వాడు నీకోసమే వ్రతం చేస్తున్నాడు కాబట్టి కనీసం పళ్ళైనా తినాల్సింది. చెల్లి చెల్లి, తీసుకో. అమ్మయ్యా, నువ్వైనా నా మీద జాలి చూపిస్తున్నావు అక్క. ఆయనేమో కఠిన ఉపవాసం అంటారు, ఆయన తినకుండా నువ్వెలా తింటావని కింద అందరూ అంటున్నారు. ఈ ఉపవాసం నా వల్ల కాదు, తినేస్తానక్క. తిందువులే గాని, కానీ అంతకన్నా ముందు ఆయనతో తినిపించు. నేనా? నువ్వే. అత్తయ్యగారు చెప్పారు కదా, ఏమీ తినకుండా ఆయన ఉండలేరు, ఏదో ఒకటి తినిపించు అని. తీసుకెళ్లి తినిపించు. అక్కడేదో ఊ కొట్టి వచ్చేసానులే అక్క. నేను తినమంటే తింటారా చెప్పు? అసలు ఆయన ఎవరి మాట వినరు. ఏదో ఒకటి చేయి చెల్లి, ఆయన తిన్నారనుకో, అప్పుడు నువ్వు కూడా తినేయచ్చు. ఆయన నొప్పించడం కన్నా ఉపవాసం ఉండటమే బెటర్. అయినా నా ఏర్పాట్లలో నేనున్నానులే, కానీ కావాలంటే నువ్వే తీసుకెళ్లి తినిపించుకో. ఇదిగో, నీ మాట వింటారేమో, తీసుకెళ్ళు. పళ్ళు తీసుకోండి. నువ్వు తింటావా? నేనెలా తింటాను? కఠిన ఉపవాసం కదా. నేను కఠిన ఉపవాసం కదా, మరి నేను మాత్రం ఎలా తింటాను? చూడండి, నేనేదో చేస్తున్నాను కదా అని మీరు అదే చేస్తున్నట్టున్నారు. కాదు, నా కోసం నువ్వు చేస్తున్నావు కాబట్టి నీకోసం నేను చేస్తున్నాను. అయ్యో, ఓ, నా కోసం కాదా? అయితే ఇప్పుడు నేనేమన్నా తింటే ఏంటి, తినకపోతే ఏంటి? నీకు ఉపవాసాలు అలవాటు లేవు, ఆరోగ్యం పాడవుతుందని అత్తయ్యగారు చెప్తున్నారు కదా. అవును, ఆరోగ్యం పాడవుతుంది. అయితే నీకేంటి? నా గురించి ఎందుకు బాధ? నా గురించి ఎందుకు ఆలోచన? నాకు
లేకపోతే ఇంకెవరికి ఉంటుంది?